Hello, hi everyone. Welcome back to our channel, Fun Lads. And I'm Akhil, and we got here Huday. Yeah. Hello. So let's jump on to rock paper scissors slightly. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ ఉంటుంది ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఆ టీమ్స్ చూస్ చేసుకోవడానికి హియర్ యు గో. Rock paper. పేపర్ సీజర్. ఆ రాక్ పేపర్ సీజర్ కన్నా ముందు నువ్వు ఏ టీం చూస్ చేసుకుందాం అనుకుంటున్నావు? నేను ఆర్సీబీ. సరే, ఓకే. రాక్ పేపర్ సీజర్ షూట్. రాక్ పేపర్ సీజర్ షూట్. నిన్న ఎవడో డైలాగ్ వేసిండు, ముందు రాక్ పేపర్ సీజర్ విన్ అయి చూపించు, ఇవన్నీ కాదు అసలు మాకు బోర్ కొడుతున్నాను, విన్ అయి చూసినావు. అర్థమైంది, అదే కొంచెం ఫన్ ఉంటది. లేదు ఫన్ కాదు, నువ్వు ఓడిపోయినందుకు నీకు అట్లా అనిపిస్తుంది. నీకు రేపు మ్యాచ్ కూడా నిన్న విన్ అవుతాం. పంజాబా? ఓకే, పంజాబ్ తీసుకో బాయ్. అనవసరంగా గెలిచిన నేను ఈరోజు. ఓడిపోయిన ఫామ్ లోకి వచ్చిండు, మాక్స్వెల్ ఫామ్ లోకి వచ్చాడు. పంజాబ్ ఓకే, అది ఆర్సీబీ. ఓకే, సో ఇక్కడ సరే, నైస్. ఇంకా పాడు. ఓకే, సో పంజాబ్ ది నీకోసం పాడుతున్నా, బల్లె 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 అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొనడానికి పైసలు లేవు, అందుకే ఇట్లా మేమే వాడుకుంటున్నాం. బడ్జెట్ లేదు, బడ్జెట్ లేదు. ఇక్కడ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఆబ్వియస్లీ మేము ఎక్కువ ఉన్నాం మీకన్నా. కాకపోతే లాస్ట్ 3 మ్యాచెస్ ఆర్సీబీనే విన్ అవుతుంది అనమాట లైన్ స్ట్రీక్ లో. ఫోర్త్ అవుతుంది. లేదు, టాస్ గెలిచి రాంగ్ టీమ్ ని చూస్ చేసుకున్నావు. మేము మొన్ననే లోయెస్ట్ స్కోర్ ని డిఫెండ్ చేసినాం. అది ఆ పిచ్, ఇది ఆర్సీబీ పిచ్. ఇప్పుడు మంచి హై స్కోరింగ్ మ్యాచ్ ఆడతాం. అదే హై స్కోరింగ్ మ్యాచ్ చేసి ఇచ్చేస్తాడు కదా మీరు, చేసి చేసుకోమని ఇచ్చేస్తారు కదా. సరే, చూద్దాం ఏం చేస్తాం చూద్దాం. మీరు ఆర్సీబీ గురించి చెప్పు, ఆ తర్వాత మేము చెప్తాం మా టీం గురించి. ఫస్ట్ మా గురించి చెప్పాలా? నాకు ఈ టీం వద్దు. అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది, కృణాల్ ఇన్ఫాక్ట్ హాస్ ఆల్సో మేనేజ్ టు కీప్ శ్రేయస్ అయ్యర్ అండ్ మార్కస్ స్టాయినిస్ క్వైట్ ప్రీవియస్లీ. అది కృణాల్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడిండు? 4 overs. అసలు ఏ పిచ్, నార్మల్ పిచ్ లోనే అంత వసకొల్లకి ఇసిరేసిండు. రేపు అసలు ఇంకా వసకొల్ల అవుతాడు. అయిపోయి హువావే యో అనుకుంటూ మళ్ళా వస్తుంది. సేమ్ టీం, విన్నింగ్ టీం. రేపు గెలుస్తాం, ఫస్ట్ పొజిషన్కి వెళ్తాం. సరే, నేను చెప్పాను నా టీం గురించి. చెప్పు. లోకీ ఫర్గ్యూసన్ వికెట్ టేకింగ్ బౌలర్ లేడు. వాడు వికెట్ టేకింగ్ బౌలర్ లేడు కాదు, నువ్వేం లేడు, వాడు వెళ్ళిపోయాడు. ఆగు నేను చెప్తా కదా నా టీం గురించి. చెప్పు. మధ్యలో నేను మాట్లాడించిన. సో లోకీ ఫర్గ్యూసన్ లేడు, అర్థమైందా? వాడి బదులు వేరే వాళ్ళు ఉన్నారు. అండ్ నీకు మెయిన్ గా చెప్పాలంటే మా దానిలో బ్యాట్స్మెన్ కన్నా ముందు బౌలర్స్ గురించి వస్తా, ఎందుకంటే నువ్వు మెయిన్ బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్ లేడు అన్నాడు. నీకు లాస్ట్ మ్యాచ్ లో ఎవరు ఫామ్ లోకి వచ్చారో గుర్తులేదా? ఇంతకు ముందుకి ఏ టీం ఆడిండు? ఆర్సీబీ ఆడిండు. ముందు ఆర్ఆర్ ఆడిండు, దాని ముందు ఆర్సీబీ ఆడాడు. ఇంతకు ముందు అంటే ఎన్ని మ్యాచ్ లోనే వస్తాయి. ఆర్సీబీ మీద, ఆర్ఆర్ మీద వేయలేకపోయాడు. ఎక్స్ ఆర్సీబీ ప్లేయర్స్ ఎవడన్నా ఆడతాడు. మాక్స్వెల్ గాడికి ఇప్పటి వరకు ఛాన్స్ రాలే, మంచి ఆడలే. కానీ ఛాన్స్ వచ్చింది కానీ ఆడలే. ఆడడానికి అంత ఎక్కువ ఛాన్స్ మంచి లేవు అని చెప్పడం నువ్వు మాటలు వర్డ్స్ పట్టుకొని క్లియర్లు పెడతావు చూడు. నేను కూడా నిదానికి పెడతా, ఆగు. అయితే మాక్స్వెల్ రేపు చెప్పు, ఆర్సీబీ చేస్తాడు. చెప్పు, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నా. అదే చూస్తున్నా. రేపు ఇగో ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను గుర్తు పెట్టుకుంటున్నా. రేపు మ్యాచ్ లో గుర్తు పెట్టుకో, రేపు మ్యాచ్ లో నేను చెప్తాను నీకు. అదే ఇంకా నేను చెప్పాను. చెప్పలేవు, ఎందుకంటే అక్కడ ఉంది ఆర్సీబీ చూస్ చేసుకున్నాక ఇట్లా అవుతారో లేదో తెలియదు. లేకపోతే ముందు నుంచే ఇట్లుండి వీళ్ళకి ఆర్సీబీ వస్తుందో నాకైతే తెలియదు. కానీ ఎట్లా చేస్తున్నాడు అసలు, ఇరిటేటింగ్ ఉంది మొత్తం అంతా. కాదు, నువ్వు అనుకోని ఉంటావు పంజాబ్ చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంది, ఆర్సీబీ హోమ్ టీమ్ లో గెలవట్లే, వేలో గెలుస్తుంది. సో రేపు హోమ్ మ్యాచ్ లో అవుతుంది, ఓడిపోతారు అని అనుకుంటాడు. రేపు అది రాంగ్ మిత్ అని చెప్పి ప్రూవ్ చేస్తాడు చూడు. రేపు పంజాబ్ మీద నమ్మకంతో తీసుకుంటున్నా అను. సో ఇంకెవరి గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మాది ఆ లోకీ ఫర్గ్యూసన్ ని ఒకడు రిప్లేస్ చేస్తాడు. నాకు తెలిసి Xavier Bartlett. వాడు కూడా మొన్న మ్యాచ్ లో మంచి చేసిండు.
చహాల్ మంచి ఫామ్ లోకి వచ్చిండు, మిగిలిన వాళ్ళు కూడా బాగానే వస్తారు అనుకుంటున్నా. బ్యాటింగ్ గురించి శ్రేయస్ అయ్యర్ బిస్కెట్ చేసిన కానీ మిగతా వాళ్ళు అందరు బాగానే ఆడారు. ఓకే, ఒకసారి కొంచెం కింద డిడ్ యూ నో పెడతావు పోతావా? అది చూడు మీ ఫస్ట్ బ్యాటింగ్. ఆఫ్ ద 75 players who have batted at least 10 times in IPL, Glenn Maxwell has a sub average. నువ్వు వాడి మీద నమ్మకం పెట్టుకుంటున్నావు. అండ్ ఫిల్ సాల్ట్ పవర్ ప్లే దిస్ సీజన్ లీడింగ్. సో రేపు అది ఇంకా ఇప్పుడు 11 6 ఉన్నాయి కదా, రేపు అది 15 అవుతుంది. రేపు 4 6 కొడతాడు పవర్ ప్లేలో. 4 6 కొట్టి అవుట్ అవుతాడు. అవుట్ అవ్వడు రేపు పక్కా 50. అండ్ చెహల్ ఓకే సర్లే పైకి రా, అదేదో చెప్పుకో నువ్వు చెప్పుకో. నువ్వు వచ్చినావు కాబట్టి నీ నోట్తోనే వినాలి. సరే నీ ప్లేయర్ ని చూస్ చేసుకో. అవసరం లేదు రేపు అవసరం లేదు, నేను నాకు ఇష్టం వచ్చినప్పుడు చూస్ చేసుకుంటా. నేను చెహల్ 8 4 వికెట్ హాల్స్ వచ్చినాయి, అర్థమైందా? అక్కడే 8 4. రేపు దమ్ముంటే రేపు దియమను, దమ్ము కాదు రేపు ఎట్లా కొడతాడు చూడు చెహల్ గాన్ దానిలో ఎట్లా కొడతాడు చూడు మా వాళ్ళు, లేపి కొడతాడు. దమ్ముంటే పవర్ ప్లే లేమని ఫిల్ సాల్ట్ అని అవుట్ చేయమను. చెప్పు నువ్వు ఎంతనే ఏడు, ఆర్సీబీ గెలుస్తుంది. చెహాల్ ఆర్సీబీ మొత్తము బుగ్గ చేస్తాడు, అర్థమైందా? వాడు బుగ్గ అవ్వకుండా ఉంటే చాలు. లేడు, మిమ్మల్ని చేస్తాడు రేపు. నువ్వు అయితే అంత లేపుతున్నాను టీం. సో మా దానిలో బెస్ట్ 2 పర్ఫార్మర్స్ రియాన్ షార్యా. బెస్ట్ 2 ఆర్సీబీ మీద ఆడలేడని ఎవరి మీద నమ్మకం వస్తలేదా? అందరు మంచిగా ఆడతారు, ఎవరు చూస్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నా. సిమ్రాన్ సింగ్ లేదు, శ్రేయస్ అయ్యర్ తీసుకుంటారు. శ్రేయస్ అని ఫామ్ లోకి తెప్పిస్తా అనమాట. అయితే తెప్పిస్తా, నేను ఫామ్ లోకి తీసుకో, ఫామ్ నుంచి వెళ్ళగొట్టినా నేను. రేపు ఈజీ చెహాలే బౌలర్ అన్నమాట, బెస్ట్ పర్ఫార్మర్. అలా నువ్వు బెస్ట్ పర్ఫార్మర్ ఒక తీసేసావు. 2023 IPL మ్యాచ్ లో బెంగళూరు పిచ్ లో మ్యాచ్ అవుతుంది అనమాట. అయితే సన్ రైజర్స్ తో మ్యాచ్ అవుతుంది. అప్పుడు మార్కో యాన్సన్ అని ఒక బౌలర్ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ని గూడిపిండి ఇట్లా. అప్పుడు వాళ్ళు 68 ఆల్అౌట్ అయ్యాడు. సో మార్కో యాన్సన్ రేపు బెస్ట్ ప్లేయర్ లెక్క చూస్ చేసుకొని ఉంటే ఇంకో ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ అవుతుండే. నువ్వు ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నావు. నా స్టాట్స్ నాకున్నాయి, నువ్వు ఒక్క మ్యాచ్ ని చూసుకొని అట్లా చెప్తున్నావు మార్కో యాన్సన్ అని చెప్పి. మాడికి 8 4 వికెట్. లాస్ట్ మ్యాచ్ మార్కో యాన్సన్ రసెల్ గాన్ వికెట్ తీసింది. లాస్ట్ అవసరం లేదు, లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీసింది మార్కో యాన్సన్. వాడు మంచిగా ఆడతాడు, వాడికన్నా యూజీ మంచిగా ఆడతాడు. రేపు అందరినీ రేపు మామూలు కొడతారులే. సరే మా టీంకి రా. లేదు కింద వెళ్ళిపోయింది. మరి ఆడికి వచ్చిన తర్వాత కూడా మా టీంకి రా అంటే రేపు బెస్ట్ బౌలర్ వచ్చేసి కృణాల్ పాండ్యా. బ్యాట్స్మెన్ వచ్చేసి ఫిల్ సాల్ట్ బిస్కెట్ అవుతాడు చూడు. అవ్వడు రేపు 4 6 చెప్పినా పవర్ ప్లే లో. కోహ్లీనే ఉంటాడు. కోహ్లీది రేపు అవా ఉండాలి. ఏమని చెప్పుకుంటావు ఇంకా? ఈక్వల్ అవుతాం, ఈ మ్యాచ్ గెలిస్తే ఈక్వల్ అవుతాం, కానీ గెలవవు కదా. లేదు గెలిచి చూపిస్తాను. ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది, రేపు కూడా ఇంతే మాట్లాడతా. ఆర్సీబీ గెలుస్తుంది. అసలు నువ్వు మళ్ళీ ఏమంటావు తెలుసా? ఆర్సీబీ విన్ అయితే పంజాబ్ నేను విన్న వాళ్ళనే నీకు అట్లా చెప్పిన అది అనుకోను. అది కొన్ని టీమ్స్ కే అనుకుంటా. ఏదంటే ముంబై చెన్నై కోల్కతా. నాకొద్దు, గెలవద్దావు ఎప్పుడు. అది ఆర్ఆర్ కి. ఇది అన్న, ఇది మేమే గెలుస్తాం. అసలు నువ్వెందుకు గెలుస్తావు? రేపటి గురించే. రేపు మొత్తం మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ఉంటాయేమో. లేదు చూడు. సరే రెడ్ కలర్ జాకెట్ రెడీ చేసుకో. అది మీ రెడ్ కి అనుకున్నావు, మా రెడ్ కి. రేపు నేను రెడ్ ఎత్తుకి మరి వేసుకుంటా. అది మా కోసమే, ఆర్సీబీకి. రెడ్ అవుతావు చూసుకో. సరే, ప్రివ్యూ సమాప్తం. అండ్ ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. yes, subscribe.